ఆ ఇంటి కోడలికి మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా తోడుగా ఉంటూ ఆమె కోరికలు తీర్చాలి. నా భర్తే వేరే అమ్మాయితో అంత సుఖపడినప్పుడు నేను మాత్రం ఎందుకు పతివ్రతలా ఉండాలి? నా పేరు సుహానా. ఇది నా జీవితంలో జరిగిన ఒక వింతైన, భయంకరమైన మరియు అంతే వేడిగా సాగిన అనుభవం. నేను మా ఊరి అబ్బాయి సూర్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మా పెళ్లిచూపులు జరుగుతున్నప్పుడు మా పెద్దలు ఒక పాతకాలపు వింత ఆచారం గురించి చెప్పారు. అదే పహరేదాల ఆచారం. మా రాజమండ్రి పరిసరాల్లో ఉన్న కొన్ని పల్లెటూర్లలో ఈ ఆచారం ఇప్పటికీ ఉంది. దీని ప్రకారం పెళ్లైన తర్వాత భర్త సంపాదన కోసం సిటీకి వెళ్తే ఇంట్లో ఒంటరిగా ఉన్న కొత్త కోడలికి రక్షణగా ఒక పరాయి మగాడు పహరేదారుగా తోడుండాలి. వాడు కేవలం కాపలాదారుడు మాత్రమే కాదు, ఆ ఇంటి కోడలికి మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా తోడుగా ఉంటూ ఆమె కోరికలు తీర్చాలి. మొదట ఈ మాట వినగానే నా ఒళ్ళు గగుర్పాటుకు గురైంది. అసలు నా సూర్యని వదిలి వేరే మగాడితో ఆ సంబంధమేంటని మనసులో వికారం కలిగింది. కాని సూర్యమీద ఉన్న పిచ్చితో ఆ ఊరి కట్టుబాట్లనెదిరించలేక కన్నీళ్లు దిగమింగుకుని పెళ్లికి ఒప్పుకున్నాను. మా పెళ్లి పచ్చని పొలాల మధ్య చాలా అందంగా జరిగింది. పెళ్లి తర్వాత మా మొదటి రాత్రి. ఆ గదిలో సూర్య నన్ను తాకుతుంటే ఒక పక్క స్వర్గం కనిపిస్తోంది, మరోపక్క రాబోయే ఆ భయంకరమైన ఆచారం నన్ను భయపెడుతోంది. ఆ రాత్రి సూర్య నన్ను తన గట్టి కౌగిలిలో బంధించి నా మెడపై తన పెదవులతో మధురమైన ముద్రలు వేస్తుంటే నేను లోకాన్ని మర్చిపోయాను. నా చీర కొంగున అతను మెల్లగా జారుస్తుంటే నా ఒంట్లో తెలియని వణుకు మొదలైంది. గంటల తరబడి మా మధ్య ఆ శృంగారలోకం సాగింది. అది నా జీవితంలో మర్చిపోలేని మధురమైన అనుభవం. కాని అది ఎంతో కాలం ఉండదని నాకు తెలుసు. కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి ఆ పహరేదారుగా రమేష్ మావయ్య వచ్చాడు. అతను చూడటానికి చాలా బలంగా, కండలు తిరిగిన శరీరంతో నల్లగా నిగనిగలాడుతూ ఉంటాడు. అతను మా ఇంటి గడప దాటినప్పుడే అతని కళ్లల్లో కామం నాకు స్పష్టంగా కనిపించింది. అతను నన్ను చూసే తీరు చాలా వింతగా ఉండేది. నేను బావి దగ్గర స్నానానికి వెళ్ళినప్పుడు అతను చాటుగా నా తడిచిన శరీరాన్ని, నా వంపు సొంపులను కళ్లతోనే జుర్రుకునేవాడు. అది నాకు తెలిసినా ఆ ఆచారం వల్ల నేను అతడిని గద్దించలేకపోయేదాన్ని. లోలోపల ఒక రకమైన సిగ్గు, భయం మరియు తెలియని ఉత్సుకత నన్ను ఇబ్బంది పెట్టేవి. అదే సమయంలో మా ఇంటి పక్కన ఉండే అవంతిక అక్క మా ఇంటికి తరచుగా వచ్చేది. ఆమెకు కూడా రమేష్ మావయ్యే పహరేదారుగా ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాళ్ళిద్దరూ మధ్య ఉన్న సంబంధం చూసి నా కళ్ళు బైర్లు కమ్మాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు పెనవేసుకుని మంచం మీద ఆ సుఖాన్ని అనుభవిస్తుంటే నేను కిటికీ సందులోంచి చూసి తట్టుకోలేకపోయాను. రమేష్ మావయ్య అవంతిక అక్కని రకరకాల భంగిమల్లో దగ్గరికి తీసుకుని అనుభవిస్తుంటే నాలో కూడా నిద్రపోతున్న కోరికలు మెల్లగా నిద్రలేవడం మొదలయ్యాయి. ఆ దృశ్యం చూసిన తర్వాత నా మనసులో రమేష్ మావయ్య పట్ల ఉన్న అసహ్యం మెల్లగా ఆకర్షణగా మారుతోందని నాకర్థమైంది. రమేష్ మావయ్యకి నా మీద ఎప్పట్నుండో కన్నుంది. నన్నెలాగైనా లోబర్చుకోవాలని అతను ప్లాన్ చేస్తున్నాడు. అందుకే అవంతిక అక్కను నా దగ్గరికి పంపి ఆ ఆచారం ఎంత సుఖాన్నిస్తుందో చెప్పిస్తున్నాడు. అదే సమయంలో సూర్యకి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగమొచ్చింది. తను వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. నేను ఒంటరిగా ఉండాల్సిందే. అవంతిక అక్క నాతో ఒక రాత్రి చాలా దగ్గరై సూర్య గురించొక పచ్చి నిజాన్ని చెప్పింది. మా పెళ్లికి ముందు సూర్యకి రష్మి అనే పక్కింటి అమ్మాయితో అక్రమ సంబంధముండేదని, వాళ్ళిద్దరూ ఊరి బయట ఉన్న పొలాల్లో గంటల తరబడి ఏకాంతంగా గడిపేవారని చెప్పింది. సూర్య తన కన్యత్వాన్ని ఆ రష్మితోనే కోల్పోయాడని విన్నప్పుడు నా గుండె పగిలింది. ఆ మాటలు వింటుంటే నా ఒంట్లో కోపంతో పాటు సెగలు పుట్టాయి. నా భర్తే వేరే అమ్మాయితో అంత సుఖపడినప్పుడు నేను మాత్రం ఎందుకు పతివ్రతలా ఉండాలి? రమేష్ మావయ్య ఇచ్చే ఆ శారీరక సుఖాన్ని నేనెందుకు వదులుకోవాలి అని నా మనసులో తీవ్రమైన ఆలోచన మొదలైంది. రమేష్ మావయ్య చూసే ఆ తీక్షణమైన చూపులు, అవంతిక అక్క చెప్పే పచ్చి ముచ్చట్లు నన్ను మెల్లగా ఆ పహరేదార్ ఆచారంలోకి లాగుతున్నాయి. సూర్య బట్టలు సర్దుకుని వెళ్ళిపోతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కాని నా మనసులో మాత్రం రమేష్ మావయ్యతో గడపబోయే ఆ మొదటి రాత్రి గురించి ఆలోచనలు మొదలయ్యాయి. సూర్య వెళ్ళిపోయిన మొదటి రాత్రి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట వాన పడుతోంది. నేను గదిలో ఒంటరిగా పడుకుని ఉంటే తలుపు మెల్లగా తెరుచుకుంది. చీకట్లో రమేష్ మావయ్య భారీ ఆకారం నా వైపు రావడం గమనించాను. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను నా మంచం మీద కూర్చుని నా నుదుటిపై ఉన్న జుట్టును మెల్లగా జరిపాడు. అతని చేతి స్పర్శ తగలగానే నా ఒంట్లో విద్యుత్ పాకినట్లనిపించింది.
అతను నా దగ్గరికి వంగి నా చెవిలో, "ఇక భయం లేదు సుహానా, నేనున్నాను కదా" అని మెల్లగా అన్నాడు. ఆ క్షణంలో నాలోని బిడియమంతా కరిగిపోయింది. నేను అతని గట్టి కౌగిలిలోకి వెళ్ళిపోయాను. అతని కండలు తిరిగిన చేతులు నన్ను చుట్టేస్తుంటే సూర్య ఇచ్చిన సుఖం కంటే ఇదేదో కొత్తగా, మరింత గాఢంగా అనిపించింది. అతను నా చీర పిన్నును మెల్లగా తీసి నా యవ్వనాన్ని తన కళ్లతో ఆస్వాదిస్తూ నాపై తన అధికారాన్ని చలాయించడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి మా మధ్య జరిగిన ఆ రొమాన్స్, ఆ ఆచారంలో ఉన్న అసలైన మత్తు నాకప్పుడు తెలిసింది. సూర్యజ్ఞాపకాలు మసకబారిపోతుంటే రమేష్ మావయ్య బాహుబంధంలో నేనొక కొత్త లోకాన్ని చూశాను. ఇది నా జీవితంలో ఒక మలుపు. ఆ ఆచారం నన్ను పాపిష్టిదాన్ని చేసిందో, లేక నాలోని అసలైన స్త్రీని నిద్రలేపిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. కాని ఆ అనుభవం మాత్రం నా రక్తంలో ప్రతి అణువులోనూ నిలిచిపోయింది. ఈ కథనం ఇప్పుడు చదవడానికి చాలా సహజంగా ఉంది. మీరు అడిగినట్లుగా రమేష్తో సుహాన యాత్ర ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఆ రహస్యానుబంధం ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో ఇంకా వివరించమంటారు.